న్యూస్ వ్యూవర్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నిన్న జరిగిన సభ, బీజేపీ సభ, గొప్పగా చెప్పుకుంటున్న సభ ఏది, ఎందుకోసం, పర్పస్ ఏంది? ఖచ్చితంగా అది మాత్రం తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సభలాగా అనిపించలేదు అది. అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ మాట్లాడట్లేదు. తెలంగాణ సమాజానికి బీజేపీ ఏమి ఇస్తుందో అది చెప్పాలి. తెలంగాణ సమాజం పట్ల బీజేపీ ప్లానింగ్ ఏంటి, ఫ్యూచర్ ఓరియంటేషన్ ఏది, అది చెప్పాలి. ఇక్కడ ఉన్న పథకాల్లో ఏది వాళ్ళు నేషనల్ లెవెల్లో ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారో దానివల్ల తెలంగాణ సమాజానికి ఎంత లబ్ధి చెందింది అది మాట్లాడాలి తప్ప లీక్ అయింది, కరెక్ట్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది, తెలంగాణ సమాజంలో పిఎస్సి సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కరప్షన్కి గురవుతుంది, సింగిల్ ఫ్యామిలీ కరప్షన్ ఇన్వాల్వ్ అవుతుంది అని మాట్లాడుతున్నారు. అవును, మరి అధికారం ఎవరి దగ్గర ఉంది? బీజేపీ దగ్గరనే ఉంది సెంట్రల్లో. మీరు తలుచుకుంటే ఎంతసేపు ఇక్కడ మా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు అనుకోండి. బీఆర్ఎస్ నేతలకు ఎవరికైతే కరప్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళకి మీరు తలుచుకుంటే ఎంతసేపు? సెంట్రల్లో మీరే ఉన్నారు పవర్లో. మీరు ఇక్కడికి వచ్చి ఇంకోటి, ఇక్కడ బీజేపీ ఆల్వేస్ ట్రైస్ టు, ఎలా ఉంటుంది వీళ్ళ స్ట్రాటజీస్ అయితే, డిస్టర్బెన్స్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా? ఇప్పుడు వచ్చి మైనారిటీస్ పట్ల ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ ఉన్న మైనారిటీస్కి రిజర్వేషన్ నుంచి తలఫ్ చేస్తామని. అది సమాజంకి ఉపయోగపడే మాటనేనా? అది అమిత్ షా లాంటి హోమ్ మినిస్టర్, నేషనల్ లెవెల్లో హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాట అది. రిజర్వేషన్ తీయడం నిజంగా సమాజానికి మంచిది? అసలు మంచిదైతే మనం ఇప్పుడు మండల్ కమిషన్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నాము? 50% ఓపులో పెట్టి మిగతా వర్గాలకి, ఓబీసీకి కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? దానివల్ల ఇప్పుడు రిజర్వేషన్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి లేదండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పటి నుంచి బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రతి ఒక్క సమాజానికి చెందిన జనాల కోసం రిజర్వేషన్ ఉంటే వాళ్ళ ప్రయారిటీస్ ముందుకు వస్తారు, ఎడ్యుకేషన్లో లబ్ధి పొందుతారు, ఎకనామికల్గా, పొలిటికల్గా వాళ్ళ రైట్స్ అన్నీ సాటిస్ఫై అవుతుందన్న కాన్సెప్టే రిజర్వేషన్. ఇవన్నీ బీజేపీకి అర్థం కావు, ఎట్టకేలకు అర్థం కావు. వాళ్ళకు డెమోక్రసీ అంటే ఏందో తెలియదు. ఇప్పుడు రెస్పెక్టెడ్ అంత పెద్ద పొజిషన్ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాల్సిన మాటలన్నా సేమ్ ఇదే కాన్సెప్ట్ వాళ్ళు తెలంగాణలో అమలు చేస్తున్నారు ఆల్రెడీ. ఏం చేశారు వాళ్ళు అంటే, మైనారిటీస్ రిజర్వేషన్ 4% తీసుకెళ్ళి ఓబీసీ సమాజానికి ఇచ్చారు. అది అంటే ఎలా ఇచ్చారు? కంప్లీట్ ఇల్లీగల్ వేలో ఇచ్చారు. ఎందుకు? మైనారిటీస్ ఈ దేశపు సమాజానికి చెందిన వాళ్ళు కదా. సేమ్ అదే చిచ్చు పెట్టడానికి మళ్ళీ వచ్చారు. ఈ సభ అనేది బహిరంగ సభ, అంటే బహిరంగంగా వీళ్ళు క్లెయిమ్ చేస్తుంటే ఈ సొసైటీలో తెలంగాణ సమాజంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాము అన్నారు. ఇంకో స్ట్రేంజ్ మాట ఏంటంటే, వాళ్ళు అన్నది ఏంటంటే, తెలంగాణలో యువత పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కలిగిన పరిపాలన లేదన్నారు. ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయింది అన్నారు. అవును, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయితే మీ గవర్నర్ ఇక్కడ స్టేట్లో ఆర్టికల్ 163 కింద ఓ శాపం కేసులో తీసుకున్నాం కదా, స్పెషల్ అడ్మినిస్ట్రేషన్. అలాంటిది వాళ్ళ ఏ రూలింగ్ గవర్నమెంట్ అయితే ఉందో, బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ పట్ల యాక్షన్స్ తీసుకోండి. అంటే మీ దగ్గర అధికారం ఉన్నా సరే మీరు ఏం చెయ్యరు. కాకపోతే ఇవన్నీ మాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే బీజేపీ ఆబ్వియస్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో. సేమ్ లైక్ ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిందో, మహారాష్ట్ర ఎలక్షన్కి టార్గెట్ చేసుకొని, తెలంగాణ ఎలక్షన్కి టార్గెట్ చేసుకొని, సేమ్ కాన్సెప్ట్ అండి ఇది. బై ఎలక్షన్, హుజరాబాద్ బై ఎలక్షన్ ముందు దళిత ముందు ప్రకటించడం కానివ్వండి, ఎలక్షన్లో బెనిఫిట్ అవ్వడానికి, అధికారం మళ్ళీ చేజిక్కించుకోవడానికి ఓ అబద్ధపు పూరితమైన ఫిలాసఫీ మన సొసైటీలో వదిలితే ఈ తెలంగాణ సమాజం వీళ్ళకి నమ్మింది చాలాసార్లు. ఇప్పుడు బీఆర్ఎస్కి 8 years నమ్మింది, అన్ని అబద్ధాల హామీలే. ఈ 8 years